మన కాంతి క్షేత్రాలు ఎలా అవుతాం? కాంతులం ఎలా అవుతాం? ఒక భూమి కాంతివంతం అవ్వాలంటే ఏం చేయాలి? సూర్యుడు కాంతి పడినంత సేపే దాని కాంతి. తర్వాత తన స్వయం ప్రకాశం లేదు. కానీ ఇక్కడ కాంతి అంటే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. అంటే ఊరికే వెలుతురు పట్టమే కాదు, జ్ఞానం. భూమి జ్ఞానవంతం అవ్వాలంటే, కాంతివంతం అవ్వాలంటే, స్వయంగా తను నిలదొక్కోవాలి అంటే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళుతూ ఉంటే అద్భుతమైన జ్ఞానంతో నిండి ఉంది కాబట్టే, నిండిపోతోంది కాబట్టే అది కాంతివంతం అవుతుంది. మరి మనమందరం ఎలా కాంతివంతులం అవుతాం? కాంతి అంటే ఇక్కడ ఏదో దగదగా మెరిసిపోవటం గాదు. ఒక్కొక్కసారి చూడండి మనలో జ్ఞానం ఉంటే ఆ ముఖం చూడు ఎంత జ్ఞానవంతంగా ఉందో అంటాం. ఎలా కనపడుతుంది మనకి? ఫేషియల్ చేస్తే పౌడర్ రాస్తే జ్ఞానవంతంగా కనపడుతుందా? ఆ జ్ఞానం అనేది ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది. ఆ ప్రశాంతత అన్నది ఆ కళ్ళల్లో ప్రస్ఫుటం అవుతుంది. అవన్నీ కూడా ఈ ముఖంలో ఎందుకని ఈ ముఖంలోనే అది ప్రస్ఫుటం అవుతుంది అంటే పంచభూతాలన్నీ దీంట్లో ఉన్నాయి. పంచభూతాల శక్తులు గనక విజృంభిస్తే ముఖం గ్లో వస్తుందండి. నీ ముఖం వెలిగిపోతుంది అని పత్రి గారు అన్నారంటే అర్థం అది. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకుని ఆ జ్ఞానంతో ఉంటామో వెలుగుతోంది అంటే కాంతివంతం అవుతోంది. కాంతివంతం అవుతోంది అంటే జ్ఞానవంతం అవుతున్నావు అని అర్థం ఇక్కడ. మరి ఇప్పుడు ఈ నక్షత్రాల కాంతి మనకు రావాలి. మనం కాంతివంతం అవ్వాలి అంటే పిరమిడ్లు ముందు పత్రి గారు వచ్చిన దగ్గర నుంచి పిరమిడ్ తప్ప ఇంకోటి లేదు. ప్రతి చిన్న ఊర్లో రూఫ్ టాప్‌లో, ఇంట్లో ప్రతి చోట్ల పిరమిడ్లు ఎందుకు నింపారంటే ప్రతి ఒక్క పిరమిడ్డు ఒక నక్షత్ర లోకానికి అనుసంధానమై ఉంది. అక్కడ రూట్ బడి ఉంది. ఎవరింట్లో పిరమిడ్లు ఉన్నాయో ఒక నక్షత్రానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ నక్షత్రము తన జ్ఞానాన్ని కాంతి ద్వారా మీ ఇంట్లో పిరమిడ్ ద్వారా ఇప్పుడు కట్టిన పిరమిడ్ల ద్వారా మనలోకి దిగుతుంది. అందుకే పిరమిడ్‌లో ధ్యానం. అది కాంతివంతం అవటం అంటే. కాంతి క్షేత్రాలతో కలిసి ఉన్నప్పుడు కాంతి క్షేత్రాలు ఇక్కడ అలాంటి వాళ్ళందరూ కలిపి కూర్చుని ఆ నక్షత్రాలతో కలిసి ఉన్నప్పుడు మనం కాంతులం అవుతాం. మనం కూడా నక్షత్రాలతో సమానంగా అవుతాం. వీటన్నిటికీ మూలం చివరికి ఏంటి పిరమిడ్‌లో ధ్యానం. అంతే. పిరమిడ్‌లో ధ్యానం. పిరమిడ్ ధ్యానం అని ఒక మాట ఉంటుంది. కానీ దాని వెనకమాల ఎంత సత్యం ఉందనేది నేను చెప్తున్నా.